హాయ్ అండి, మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే ఆలు కుర్మా చేసుకుందాం రండి. ఇట్లా మంచి ఫ్రెష్ ఆలుగడ్డ తీసుకోవాలండి, మంచిగా ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ఒక ముక్కల 2 ముక్కలు చేయాలి. ఇలా అన్ని ఇలానే చేసుకోవాలండి. మనం కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఆలుగడ్డ ఇట్లా మునిగేటట్టుగా నీళ్ళు పోసుకోవాలి. మనం ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము రండి. 2 విజిల్ వస్తే సరిపోతుందండి. ఆలుగడ్డ ఉడికిపోయిందండి, వేడిగా ఉంది కదా, మనం కొన్ని సన్నీళ్ళు పోద్దాం. ఇట్లా పొట్టు తీసేసుకోవాలండి, తోలు తీసేయాలి. మంచిగా ఉడికినాయండి ఆలుగడ్డ మాత్రం. చూడండి ఆలుగడ్డ ఉడికిపోయింది కదండి, మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక్క దాంట్లో 2 పీసులు కట్ చేయాలండి. కొంచెం పెద్దగా ఉంటే 3 ముక్కలు చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయిందండి. మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆలు కుర్మా రెడీ చేసుకుందాం రండి. స్టవ్ ముట్టించుకుందామండి. ఒక మందం గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ ఆలు కుర్మకు కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. అబ్బో నూనె అని ఆనకండి. 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఒక 5 లవంగాలు, 2 యాలకులు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, నూనెలో వేసేసుకోవాలి. మంచిగా నూనెలో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగాలండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. ఈ ఆలు కుర్మా చాలా బాగుంటుందండి. రోటికి, అన్నముకు, వేడివేడి అన్నముకు, పూరికి, బగారా రైస్తో సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసామండి, అది కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. ఇది పసుపు వేసుకోవాలండి, పసుపు కూడా ఇలా కలుపుకోవాలి మంచిగా. కారం సరిపడా వేసుకోవాలండి. ఇది కొంచెం కారం ఉన్నదండి, కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కారం కూడా బాగా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఆలుగడ్డ వేయకముందు ఆలు కుర్మా సువాసన వస్తుందండి. మనం ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు కూడా ఈ కూరలో వేసేసుకోవాలి. మంచిగా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉడకాలి. అయిపోయిందో లేదో చూడండి. ఇలా ఆయిల్ పైకి వస్తే మన కర్రీ అయిపోయినట్టే. మనం ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుని ఇట్లా కలిపేసుకోండి. కలర్ఫుల్గా ఉందండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్లో కస్తూరి మేతి వేసుకోవాలండి. ఇలా నలిపి వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేస్తే కర్రీ. ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపుకొని ఆలు కుర్మా ఒక బౌల్లో వేసుకుందామండి. ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఆలు కుర్మా చపాతీకి, వేడివేడి అన్నముకు, పూరికి చాలా అంటే బాగుంటుందండి. బగారా రైస్ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.